హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా 6 రకాల వస్తువులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే 2 చీరలు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరికి ఇవి అందుతాయి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల గురించి చెప్పాలంటే చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. ఇంకా ఎవరికైనా వివిధ కారణాల వల్ల కార్డు రాలేదంటే మీ సచివాలయంకు వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి చిరునామాతో తిరిగి దరఖాస్తు చేస్తే స్మార్ట్ కార్డు మీ అడ్రస్కి పంపిస్తారు. దానికి సుమారు 200 రూపాయలు ఛార్జ్ ఉండొచ్చు. అలాగే కొందరు ఇంకా ఈకేవీసీ పూర్తి చేయలేదు అంటే రేషన్ డీలర్ దగ్గర ఈపోస్ యంత్రంలో బయోమెట్రిక్ ఇవ్వడం చెయ్యాలి. ఆలస్యం చేస్తే రేషన్ కార్డు లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వెంటనే పూర్తి చేసేయండి. ప్రస్తుతం రేషన్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి వంటి వస్తువులు సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాగులు కూడా బియ్యం బదులు ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రన్న కానుక పథకం విషయానికి వస్తే గతంలో ఉన్నట్లు మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పండుగల సమయంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాంటి ఫెస్టివల్స్లో రేషన్తో పాటు ప్రత్యేక కానుక కిట్గా ఉచితంగా కొత్త సరుకులు ఇవ్వాలని ప్రణాళిక. ఈ కిట్లో పామాయిల్ ప్యాకెటు, కేజీ శనగలు, ఉప్మారవ్వ ప్యాకెటు, కేజీ గోధుమ పిండి లేదా సంబంధిత ధాన్యం, అర్ధ కేజీ బెల్లం ప్యాకెటు, పసుపు పొడి ప్యాకెటు, ఇలా మొత్తం 6 వస్తువులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఉచితంగా అందించబడతాయి. ఈ పథకానికి సంవత్సరానికి భారీ వ్యయం అంచనా వేయబడింది. త్వరలో అంటే ఈ సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ వచ్చేలోపు అమలు చేసే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి. అదనంగా సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు 2 చీరలను కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో కొత్త రేషన్ కార్డు రాకపోయినా సచివాలయంకు వెళ్ళి తీసుకోండి. అలాగే ఈకేవీసీ ఎవరైనా చేయకపోతే చేసుకోండి. లేకపోతే మీకు రేషన్ అనేది రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సంక్రాంతి పండుగ కానుకగా సరుకులు 2 చీరలను జనవరి 15వ తేదీ వచ్చేలోపు పంపిణీ చేసే అవకాశం ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.